ఐటీ రంగాన్ని అంటే ఎవరు కూడా ఊహించనంత వేగంగా ఆ పాలసీని ముందుకు తీసుకెళ్లే సమయంలో చెప్పారు. అప్పుడు ఆ రోజు టీడీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ రోజు మేము అభినందిస్తూ ఈ రంగాన్ని ఇంకా వేగంగా తీసుకెళ్ళటానికి ఈ విధమైన స్కోప్ ఉందని మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు కేటీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో ఎంత బలంగా హైదరాబాద్ని ఐటీ రంగంలో ప్రపంచ మ్యాప్లో ఏ లెవెల్కి తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ చూశారు. వారు చేస్తున్న కృషి భాగంగా కేటీఆర్ గారికి ఉన్న విజన్ ద్వారా, వారితో ఉన్న సంబంధాల ద్వారా, వారి కష్టంతో రాష్ట్రాన్ని ఆ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏ నాయకుడికైనా మంచి పేరు వస్తూనే ఉంటుంది. ఈరోజు దేశవ్యాప్తంగా యూత్ ఐకాన్ ఎవరంటే ఓ 4 పేర్లు చెప్తే దేశంలో ఆ 4 పేర్లలో కేటీఆర్ గారు ఒక్కరు నిలుస్తారు. దానికి రాష్ట్ర ప్రజలు అందరం గర్వపడాలి. గతంలో ఇప్పుడే నేనే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కొన్ని పాలసీస్ చేశారు, దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంకా వేగంగా తీసుకొచ్చారు, దాన్ని కేసీఆర్ గారు ఇంకా బలంగా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. సో కంటిన్యూస్ అనేది ప్రభుత్వం ఈ విధంగా తీసుకుంటుంది, నిర్ణయాలు అనేటివి ఈ విధంగా జరుగుతుంటాయి. ఒకవేళ ఆ రోజున్న ప్రభుత్వాల్లో ఏదన్నా లోపాలని ఏదన్నా మీరు అనుమానిస్తే దానికి సమస్యలు ఉన్నాయి, దానికి ఎంక్వైరీ చేయడానికి మీకు అవకాశాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించండి. కానీ కేవలం కక్షతో ఒక ఎదుగుతున్న నాయకత్వాన్ని దెబ్బతీయాలని, లేకుంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ముందుకొస్తున్నాయి, ఆ ఎదుగుతున్న ప్రాంతీయ పార్టీలను ఆ రాష్ట్రాల ఏదైతే హోప్ రిఫ్లెక్ట్ చేసే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వారిని తగ్గించడానికి మరి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కుట్రబడుతుందనే అనుమానం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చాలా బలంగా కనిపిస్తుంది. అంటే ఇది ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది కారణం ఏంటంటే, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు ఎట్లయితే ఐటీ రంగం వేగంగా ముందుకొచ్చాదో అదేవిధంగా ఈవీ రంగానికి కూడా స్కోప్ ఉంది. ఈవీ రంగాన్ని చాలా బలంగా హైదరాబాద్లో ఒక పెద్ద ఈవీ సెంటర్గా తెలంగాణ రాష్ట్రం కావాలంటే దానికి తోడ్పడే కొన్ని చర్యలు కార్యక్రమాలు అవసరం. దాంట్లో భాగంగా ఈ రేసింగ్ అనేది ఒకటని భావించి, అది ఏదో ఆషామాషిగా వచ్చిన రేస్ కాదు అది. ఎందుకంటే ప్యారిస్, న్యూయార్క్, రోమ్ ఇటువంటి ప్రాంతాల్లో అటువంటి అంతర్జాతీయ సిటీస్తో పాటు హైదరాబాద్ అనే పేరు వస్తే మరి హైదరాబాద్ బ్రాండ్ ఎంత బలంగా మరి ఆ రోజు వచ్చేదనే విషయాన్ని కూడా మనం అందరం గమనించాం. అయితే బాధ ఏంటంటే, మీరు ఒక రాజకీయ కక్షతో ఒక పార్టీని వీకెన్ చేయాలని ఆ కుట్రతో మీరు రాష్ట్ర అభివృద్ధినే మరి ఈరోజు కుంటుపడే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఉదాహరణ నేను చెప్తాను. ఆ రోజు ఫార్ములా ఈ రావటంతో సుమారు 700 నుంచి 800 కోట్ల అంటే అదనపు బెనిఫిట్స్ ఆ రోజు రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రం ఒక ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతున్న వాతావరణం ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక మంచి వాతావరణాన్ని దేశంలో అందరూ కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా మరి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం జరిగేది. ఆ తర్వాత ఏమయ్యేది మీరు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఏది? సెమీకండక్టర్ పాలసీ. సెమీకండక్టర్ పాలసీ అంటే ఈ ఈవీ ఎలక్ట్రానిక్ పాలసీకి సంబంధం ఉంది, ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. మరి అంత పెద్ద నిర్ణయం సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టే ఆ పాలసీలో ఈరోజు హైదరాబాద్కి స్థానమే లేదు, హైదరాబాద్కు ఒక్క పైసా లేదు, హైదరాబాద్లో ఒక పెట్టుబడి రాలేదు దాంతో. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి దీనికి కారణం అంటే, మరి ఈ విధమైన నిర్ణయాలతో ఆ పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎట్లయితే ఈ ఎలక్ట్రానిక్ పాలసీలో, అదేవిధంగా ఐటీఐఆర్లో, గతంలో ఐటీఐఆర్లో కానీ ఈరోజు సెమీకండక్టర్ పాలసీస్ కూడా, ఇవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్న పాలసీసు.
ఈ రెండు పాలసీస్లో మరి తెలంగాణకు ఒక్క నయా పైసా రాని పరిస్థితి ఏర్పడ్డదంటే